గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ 16th అక్టోబర్. వరుసగా మూడో రోజు కూడా మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూసాం. ఓవరాల్గా ఇవాళ ఒక 116 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ క్లోజ్ కావడం. మెజారిటీ ఫార్మా ఐటీ స్టాక్స్లో కొద్దిగా బలహీనత మార్కెట్స్ని వెనక్కి లాగిందని చెప్పుకోవచ్చు. 19,732 లెవెల్స్ దగ్గర 20 పాయింట్స్ నష్టంతో మనకు నిఫ్టీ క్లోజ్ అయింది. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ కొన్ని పిఎస్సి రిలేటెడ్ స్టాక్స్లు సిపిఎస్సిస్లో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కొన్ని అప్సైడ్ అయితే చూసాం. ఫ్యాక్ట్ ఇవాళ 20% లాపడింది. ఎంఎంటీసీ 12%, జిఎస్ఎఫ్సి 10% దాకా లాపడగా ఐటీఐ 7.5%, ఆర్సీఎఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక 7% వరకు లాపడడం చూసాం. టాప్ గెయినర్స్ ఇవి. లూజర్స్ జాబితాలు చూస్తే డెల్టా కార్ప్ 9% డౌన్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ 5%, ఫినిక్స్ మిల్స్, అదానీ పవర్, జేబీకెమ్ ఇవన్నీ కూడా 3-5% మేర నష్టపోయాయి. 52 వీక్ హై హిట్ చేసిన వాటిలో ఎయిర్టెల్, బిఎస్సి, కోల్ ఇండియా, సిఎస్బి, డిక్సన్ టెక్నాలజీస్ ఉండగా 52 వీక్ లో టచ్ చేసిన వాటిలో డెల్టా కార్ప్ అండ్ వీమార్ట్ రీటైల్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ మేజర్గా ఇది అప్డేట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రాఫిట్ ఒక 51% మేర వృద్ధి నమోదైంది. ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూస్తే 15,976 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ వెల్లడించింది. మార్కెట్ దాదాపు 14,800 15,000 crores దాకా నెట్ ప్రాఫిట్ ఉండవచ్చు అన్న అంచనాల్ని వేసింది. అయితే అంతకంటే భిన్నంగా, అంతకంటే మెరుగ్గా ప్రాఫిట్స్ రావడం అనేది ఒక రకంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక పాజిటివ్ అంశంగా చూడాలి. టోటల్ ఇన్కమ్ కూడా 70% మేర పెరిగి 78,406 కోట్ల రూపాయలుగా నమోదైంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇది కూడా 30% మేర పెరిగి 27,385 కోట్ల రూపాయలుగా నమోదవడం అయితే చూసాం. ప్రొవిజన్స్ పరంగా తగ్గాయి. 3,240 crores నుంచి 2,904కి ప్రొవిజన్స్ తగ్గడం కూడా ఒక రకంగా పాజిటివ్ అంశంగా చూడాలి. ఓవరాల్గా ఒక డీసెంట్ రిజల్ట్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనౌన్స్ చేసింది. జొమాటో డబుల్ అయిన తరుణంలో గత 6 నెలల కాలంలోనే ఇప్పుడు స్టాక్ కొనుగోలు చేయొచ్చా ఇప్పటికీ, లేదా ప్రాఫిట్ బుక్ చేయాలా అన్న అంశాలను ఇక్కడ ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ స్టిల్ ఇప్పటికి కూడా కొద్ది లాభాల కోసం 10% వరకు లాభాల కోసం, 8-10% లాభాల కోసం మాత్రం చూడొచ్చు. రాబోయే 3-4 వారాల కోసం అన్నట్టుగా టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. 122 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ చెప్తున్నారు రాబోయే 3-4 వారాల కాలానికి. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 54 రూపాయల నుంచి 111 రూపాయల స్థాయికి అతి వేగంగా ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు చేరుకోవడం అయితే మనం చూసాము. ఇప్పుడు ట్రేడర్స్ ఎవరైనా ఉంటే, అంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం చూద్దాం అనుకున్న వాళ్ళు ఈ స్టాక్ని 103 రూపీస్ క్లోజింగ్ బేసిస్ ప్రకారం స్టాప్ లాస్ పెట్టుకొని 122 లెవెల్స్ వరకు మ్యాక్సిమం చూడవచ్చు అనేది ఒక మాట. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ఫీవర్ నడుస్తున్న తరుణంలో కొద్దిగా జొమాటోకి పొటెన్షియల్ ఇంకా ఉంది అండ్ ఫెస్టివ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జొమాటోకి కొద్దిగా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో ఒక పాజిటివ్ టెరిటరీలో కొనసాగేందుకు ఇవన్నీ కూడా దోహదపడతాయనే అంశాలు అయితే ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. ప్రాఫిట్ ఒక 36% మేర వృద్ధి చెంది 954 కోట్ల రూపాయలుగా నమోదు అవ్వడం అయితే మనం చూస్తున్నాము. టోటల్ ఇన్కమ్ 6,187 కోట్ల రూపాయలుగా ఆల్మోస్ట్ 6,186 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 4,630 కోట్ల రూపాయలని లాభాలను కంపెనీ ఈ బ్యాంక్ అనౌన్స్ చేసింది. నెట్ ఎన్పిఎస్ కూడా తగ్గాయి. ఓవరాల్గా ఈ బ్యాంక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ని కనబరిచింది. ఎంఎంటీసీ ఈ 5 సెషన్స్లోనే 50% మేర పెరగడం చూస్తున్నాము. స్టాక్ 52 వార గరిష్ట స్థాయికి చేరింది. రూలింగ్ అవుట్ ఎనీ ఫండమెంటల్ ట్రిగ్గర్, అనలిస్ట్ సన్నీ అగర్వాల్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్బీఐ సెక్యూరిటీస్ ఈజ్ సేయింగ్ దట్ మైనింగ్ అండ్ మినరల్ స్టాక్స్లో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ విన్నింగ్ మైనింగ్ ట్రేడింగ్ రైట్స్ ఫర్ లిథియం అండ్ డైమండ్. సో డైమండ్ అలాగే లిథియం కోసం ట్రేడింగ్ అండ్ మైనింగ్ రైట్స్ని ఈ కంపెనీ తీసుకునే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్లో ఒక మంచి అప్సైడ్ అయితే చూస్తున్నాం అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ ఉంది. లాస్ట్ వీక్ ద గవర్నమెంట్ గేవ్ ఇట్స్ నాట్ రాయల్టీ రేట్స్ ఆఫ్ 3% ఈచ్ ఫర్ లిథియం అండ్ నియోబియం మైనింగ్ అండ్ 1% ఫర్ రేర్ అర్త్ ఎలిమెంట్స్ అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది. సో దానివల్ల ఈ స్టాక్స్లో లాభాలు అయితే కొనసాగుతున్నాయి అన్నట్టుగా ఒక వార్త. గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఒకప్పుడు గోకెక్స్గా చాలా మంచి పేరున్న టెక్స్టైల్ బ్రాండ్ ఇది. సో దీనిలో నారాయణమూర్తికి చెందిన కెటమరన్ వెంచర్స్ 1.12% వాటాను కలిగి ఉంది, హోల్డ్ చేస్తుంది. సో దీంతో అంటే ఎప్పుడైతే ఈ డేటా వచ్చిందో
గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్లో నారాయణమూర్తి గారి వెంచర్ ఇన్వెస్ట్ చేసి ఉంది అన్నట్టుగా ఒక వార్తలు వచ్చిన తరుణంలో ఈ స్టాక్లో ఒక 8% దాకా ఇంట్రాడేలో జంప్ వచ్చింది. 939 రూపీస్ మార్క్ని కంపెనీ ఆ ప్రైస్ చేరుకుంది. అపార్ట్ ఫ్రమ్ కెటమరాన్, గోకుల్దాస్ బోస్ట్ ఆఫ్ అదర్ మార్క్వీ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ మోతిలాల్ ఓస్వాల్, హెచ్ఎస్బీసీ, గోల్డ్మ్యాన్ సాక్స్ అండ్ ఏడిఐఏ. సో ఈ ప్రముఖ కంపెనీలను కూడా తమ షేర్ హోల్డింగ్ లిస్ట్లో ఉన్నాయి, షేర్ హోల్డర్ జాబితాలో ఈ కంపెనీస్ ఉన్నాయని కూడా కంపెనీ వెల్లడించిన తరుణంలో ఇవన్నీ పరోక్షంగా స్టాక్ ధర పెరగడానికి కారణమైంది. స్టాక్ 26% ఓవరాల్గా కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తుండగా ఫారిన్ ఇన్వెస్టర్స్ దాదాపు 16% మేర ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో వాటాలను హోల్డ్ చేస్తున్నారు. ఓవరాల్గా కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 5,600 కోట్ల రూపాయలుగా ఉన్న కంపెనీ ఇది. అండ్ ఈ మధ్య ఈ 3 సిపిఎస్సి కంపెనీస్ ఇంతకుముందు ఏదో మనం మాట్లాడుకున్నట్టు ఇవన్నీ కూడా 20% అప్పర్ సీలింగ్లో లాక్ అయ్యాయి. లైక్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, కుద్రేముఖ్ ఐరన్ ఓర్, ఈ 3 స్టాక్స్ 20% మేర లాభాలతో అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి. మేజర్గా కుద్రేముఖ్ లాంటి వాటిలో ఫ్రీ ఫ్లోట్ బయట మార్కెట్లో ఉన్న ఫ్లోట్ చాలా తక్కువ, కొద్దిగా బయింగ్ వచ్చినా సరే సడన్గా స్టాక్లో వాల్యూమ్స్ పెరిగిపోతాయి, స్టాక్ మీద దృష్టి పడుతుంది, కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వీటిలో తక్కువ ఫ్లోట్ ఉంది కాబట్టి కేఏఓసిఎల్ ఆల్మోస్ట్ 5 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. వాల్యూమ్స్ కూడా ఇవాళ దాదాపుగా 8 రెట్ల వాల్యూమ్స్ కూడా పెరిగాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్టాక్ ఇప్పటికే గత 3 నెలల కాలంలోనే 100% వరకు లాభాలు ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. స్కై గోల్డ్ అన్న ఒక కంపెనీ, ఒక స్మాల్ క్యాప్ జ్యువెలరీ స్టాక్ కూడా ఇవాళ ఒక 100% మేర పెరిగింది ఈ 3 వారాల కాలంలో. ఈరోజు ఈ స్టాక్లో కూడా ఒక మంచి అప్సైడ్ అయితే చూసాం. 10% అప్సైడ్ అప్పర్ సీలింగ్ లాక్ అయ్యి 590 రూపీస్ దగ్గర స్టాక్ అయితే క్లోజ్ అయింది. అయితే స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా, ఎందుకు స్టాక్లో ఇంత జంప్ ఉంది, ఇంత వోల్టాలిటీ ఉంది అని ఎక్స్చేంజ్లు కంపెనీని అడిగినప్పుడు అలాంటిది ఏదీ లేదు. మార్కెట్ కండిషన్స్, మార్కెట్ డ్రివెన్ ఫ్యాక్టర్స్ మూవ్ చేస్తున్నాయి కానీ స్పెసిఫిక్గా కంపెనీ నుంచి అప్డేట్ ఏది లేదు అన్నట్టుగా ఒక వార్త. కంపెనీకి మార్కెట్ క్యాప్ కూడా చాలా చిన్నది, 634 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ మాత్రమే. ప్రమోటర్ల దగ్గర దాదాపు 73.5% మేర వాటా కూడా ఉంది. రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర దాదాపు 22.5% మేర వాటా ఉంది అన్నట్టుగా రీసెంట్ డేటా బట్టి చూస్తే మనకి అర్థమవుతోంది. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో స్కై గోల్డ్ స్పెంట్ అరౌండ్ మోర్ దాన్ 4 ఇయర్స్. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో దాదాపు 4 సంవత్సరాల పాటు గడిపిన తర్వాత ఇది మెయిన్ బోర్డులోకి వచ్చి చేరింది. మెయిన్గా వీళ్ళు స్కై గోల్డ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఇంపోర్టర్స్, ఎక్స్పోర్టర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, బయ్యర్స్, సెల్లర్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్స్, అసెంబ్లర్స్, డిజైనర్స్, కట్టర్స్, పాలిషర్స్ అండ్ లేబర్ జాబ్స్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అనేది మనకు కంపెనీ నుంచి ఉన్న సమాచారం. ఇంకా స్పైస్ జెట్లో ఇండిగో ఒకప్పుడు ఫౌండర్ ప్రమోటర్ అయిన రాకేష్ గంగ్వాల్ గారు వాటా కొనుగోలు చేయొచ్చేమో అని లాస్ట్ ఫ్రైడే రోజున ఒక న్యూస్ వచ్చింది. దానివల్ల స్టాక్లో అయితే చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పైస్ జెట్కి ఏదో ఒక అండ లేకపోతే ఇక కంపెనీ మనుగడ చాలా కష్టం అవుతున్న ఈ తరుణంలో ఆ న్యూస్ రావడం అనేది మార్కెట్కి ఒక పాజిటివ్గా తీసుకుంది. మేబీ స్పైస్ జెట్ని ఒడ్డున పడుతుందేమో అని. బట్ అలాంటి ఆలోచన ఏది తనకు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా రాకేష్ గంగ్వాల్ గారు, ఇండిగో కో ఫౌండర్, ఆయన స్పష్టంగా చెప్పిన తరుణంలో సో స్పైస్ జెట్లో ఇవాళ ఒక బలహీనత చూసాం. ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా గట్టిగా ఈ స్టాక్లో వచ్చింది. వీనస్ రెమెడీస్ 20% మేర స్టాక్ పెరిగింది. కంపెనీకి 6 కీమోథెరపీ డ్రగ్స్కి సంబంధించిన ఆమోదం లభించింది ఫిలిప్పైన్స్లో. దీంతో ఈ స్టాక్లో ఒక 20% దాకా అప్సైడ్ జంప్ మనకి కనిపించింది. డెల్టా కార్ప్కి ఇవాళ ఉదయం కూడా మాట్లాడుకున్నట్టు జిఎస్టీ షార్ట్ ఫాల్ నోటీస్ వచ్చింది. దాదాపు 6,384 కోట్ల రూపాయలు కంపెనీ చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ స్టాక్ మరొక 9% మేర క్షీణించి మల్టీ ఇయర్ లో దగ్గర యాజ్ ఆఫ్ నో స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ద స్టాక్ వాస్ కోటింగ్ అట్ ఇట్స్ లోయెస్ట్ లెవెల్ సిన్స్ నవంబర్ 2020. డెల్టా కార్ మార్కెట్ క్యాప్ కూడా దాదాపు 51% మేర తగ్గింది ఈ మధ్యకాలంలో వెన్ కంపేర్డ్ విత్ జూన్. అయితే దీని మీద న్యాయపరంగా వీళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ బట్ ఈ న్యూస్ అనేది కలవరపరుస్తోంది మార్కెట్ని తీవ్ర స్థాయిలో. రిలయన్స్ అండ్ ఓఎన్జీసీ కీప్ స్టాక్స్ ఆఫ్ దీస్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అండ్ రాడార్ యాజ్ క్రూడ్ ప్రైసెస్ సోర్. సో క్రూడ్ ధరలు పెరుగుతున్న తరుణంలో వీళ్ళు ఎవరైతే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఉన్నాయో, అంటే ఆయిల్ని వీళ్ళే వెలికి తీస్తారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓఎంసీస్, బట్ దీస్ ఆర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్, ఎక్స్ప్లోర్ చేసే కంపెనీస్కి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు
ఆ వీళ్ళు ఉత్పత్తి చేసే వీళ్ళు వెలికి తీసే ఆయిల్ ధర కూడా పెరుగుతుంది కాబట్టి వీటికి బెనిఫిట్ పరోక్షంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, సెలాన్ ఎక్స్‌ప్లోరేషన్ ఇవన్నీ కూడా ఇదే వ్యాపారంలో ఉన్న ఎక్స్‌ప్లోరేషన్ వ్యాపారంలో ఉన్న కంపెనీలు కాబట్టి ఈ స్టాక్స్‌ని కొద్దిగా రాడార్‌లో పెట్టుకోవచ్చు. జీఎస్ఎఫ్‌సి రికార్డ్ హైని టచ్ చేసింది. భారీ వాల్యూమ్స్తో స్టాక్ 9% మేర పెరగడం చూస్తున్నాం. స్టేబుల్ అవుట్లుక్ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో బిజినెస్ బాగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో స్టాక్ పెరుగుతున్నట్టుగా ఒక వార్త. ఫేజ్ 3 ఇవాళ స్టాక్ దాదాపు ఒక 15% మేర పెరిగింది. ఎందుకంటే ఆశిష్ కచోలియా ఈ కంపెనీలో వాటాలు కొనుగోలు చేశారు. నాకు వార్తల కారణంగా ఫేజ్ 3లో మంచి అప్సైడ్ అయితే కనిపించింది. స్కిప్పర్ స్టాక్ దాదాపు 588 కోట్ల రూపాయల ఆర్డర్స్ కంపెనీ గెలుచుకున్న తరుణంలో ఈ వార్తలు వచ్చిన కారణంగా 3% మేర అప్సైడ్ ఉంది. పిటి ఇంజనీరింగ్ స్టాక్ ఒక 7% మేర పెరిగి రికార్డ్ హైని టచ్ చేసింది. ఫిలిప్ క్యాపిటల్ అనే సంస్థ ఈ స్టాక్కి ఇంకా ఒక 36% మేర అప్సైడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి తమ టార్గెట్ ప్రైస్ని పెంచింది. అలాగే బై రేటింగ్ కూడా స్టాక్ ఇచ్చింది. దీంతో ఈ స్టాక్లో సడన్ గెయిన్స్ అయితే చూసాం. 36% ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉందన్న అంచనాల కారణంగా సో ఈ స్టాక్లో కొద్దిగా ఇవాళ పాజిటివ్నెస్ చూసాం. ఎంసీఎక్స్ ఒక 3.5% మేర పెరిగింది. రికార్డ్ యాజ్ అ ట్రేడింగ్ బిగిన్స్ కొత్త ప్లాట్ఫామ్ వాళ్ళు ఏదైతే కమోడిటీస్ కోసం పెట్టారో దానిలో ఇవాళ ట్రేడింగ్ మొదలైన తరుణంలో ఎంసీఎక్స్ స్టాక్లు జంప్ చూసాం. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ పరంగా చూస్తేనేమో నెట్ ప్రాఫిట్ దాదాపు ఒక 41% మేర పెరిగింది. దానివల్ల స్టాక్లో కూడా కొద్దిగా మనకి పాజిటివ్నెస్ కనిపించినప్పటికీ మేబీ రేపు ఒకసారి కొద్దిగా పాజిటివ్నెస్ ఉండొచ్చేమో చూడాలి. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అవే గ్రేట్ ఈవినింగ్.